వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది. ఇక చాలా కోపంగా ఆదిత్య, అమ్మ నా భార్యని ఇంకొక్క మాట అన్నా నేను ఊరుకోను అని చెప్పి గట్టిగా మాట్లాడిన ఆదిత్య. దాంతో ఇక షాక్ అయి చూస్తున్న సునంద. అసలు కథలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందుగా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలో ఆనంది వాళ్ళు సింహాద్రి వాళ్ళ ఇంట్లో భోజనం అయిపోయాక ఇద్దరికి బట్టలు పెడతారు కదా. ఆ తర్వాత ఆదిత్య కూడా వాళ్ళ అత్త మామలు ఇద్దరికి బట్టలు పెట్టడంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక సింహాద్రి అయితే మాలాంటి గరీబోళ్ళ ఇంటికి మీరు వస్తారని నేను అనుకోలేదు బాబు, మీ మంచితనం ఏంటో నాకు ఇప్పుడే తెలుస్తుంది. కానీ ఇన్ని రోజులు బస్తీ వాళ్ళ కోసం నా కూతుర్ని దూరం పెట్టాను, మిమ్మల్ని కూడా బాధ పెట్టుంటే క్షమించండి అని అనుంటే మన మధ్య క్షమాపణలు ఏంటి మామయ్య గారు, మనందరం ఒకే కుండుపోమని అంటాడు. ఆ తర్వాత ఇక ఆదిత్య, ఆనంది బయలుదేరదామా, ఇప్పటికే చాలా లేట్ అయింది అని చెప్పడంతో సరే ఆదిత్య గారు నేను ఇప్పుడే వస్తానని అంటుంది. ఇక ఆదిత్య ఎక్కడికి అని అంటుంటే ఇక్కడికి ఇప్పుడే వస్తానని అంటుంది. దాంతో ఆదిత్య సరే అయితే నేను వెళ్ళి కారులో వెళ్ళి కూర్చుంటానని అంటాడు. ఆ తర్వాత ఇక డ్రైవర్ వచ్చి ఆదిత్యనైతే తీసుకొని వెళ్తాడు, కారులో కూర్చోబెడతాడు. ఇక ఆనంది జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక జ్యోతి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి జ్యోతమ్మ అని పిలుస్తూ ఉండడంతో ఇక అక్కడే జీవన అలాగే వాళ్ళ గ్రాని యామిని ముగ్గురు అయితే ఉంటారు. దాంతో ఇక ఏంటి మా ఇంటికి వచ్చామని జీవన అంటూ ఉంటుంది. అది జ్యోతమ్మ రమ్మన్నారు అని అంటుంటే ఓహో మా అమ్మ రమ్మని చెప్తే మాత్రం వస్తావా, అయినా సిగ్గు లేకుండా మేమిచ్చేవన్నీ తీసుకెళ్ళడానికి వచ్చావా అని అంటూ ఉంటుంది. దాంతో ఆనంది ఏం మాట్లాడుతున్నావు జీవన, అసలు ఏమి ఇవ్వాలనుకున్నారు నాకేం తెలీదు అని అంటుండడంతో ఏం తెలియకుండానే వచ్చావా అయినా అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఇక అంతలోని జ్యోతి అలాగే సూర్య రావడం చూసి వాళ్ళైతే పక్కగా వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక బాధపడుతూ ఉంటుంది ఆనంది. ఇక జ్యోతి ఏంటి ఆనంది అక్కడే నిలబడ్డావు, ఆదిత్య ఎక్కడ అని అంటుండడంతో జ్యోతమ్మ ఆదిత్య గారు ఇక్కడికి రాలేరు, ఆయనకి తెలుసు కదా మీరంటే అని చెప్తుంటే ఓహో అవునా పర్లేదులే నువ్వన్నా వచ్చావు రా అని చెప్పి ఇక బట్టలు అవన్నీ ఇస్తూ ఉంటే ఆనంది జ్యోతమ్మ నన్ను తప్పుగా అనుకోకండి, నేను ఇప్పుడు ఇవన్నీ తీసుకోలేను, మీకు నా పైన ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, కానీ ఇవన్నీ ఇప్పుడు నేను తీసుకోలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్తూ ఉంటే ఇక జ్యోతి అదేంటి ఆనంది నువ్వు మా బిడ్డలాగా అనుకుంటాం మేము, అలాగే ఆదిత్యని కూడా మేము నిన్ను కూతురు అనుకుంటే అల్లుల్లా అనుకుంటున్నాం, అందుకోసమే మీ ఇద్దరి కోసం మీ బట్టలు తీసుకున్నాం ఈ నగలు అని అంటుంటే ప్లీజ్ జ్యోతమ్మ తప్పుగా అనుకోవద్దని అంటుండడంతో సూర్య తన బాధ ఏంటో నాకు అర్థమైందిలే జ్యోతి, అయినా ఇప్పుడు తీసుకెళ్తే ఆదిత్య అవి ఎక్కడి అని అడుగుతాడు. ఆ తర్వాత తను ఇక్కడికి వచ్చిందని తెలిస్తే ఆదిత్య అనవసరంగా తన పైన కోపగించుకుంటాడు. ఇప్పుడే ఆదిత్య ఆనంది హ్యాపీగా ఉంటున్నారు, మన కారణంగా వాళ్ళ మధ్యలో గొడవలు రాకూడదు కదా అని అంటుండడంతో మరి ఏంటండి ఇంత ప్రేమగా తీసుకొచ్చాం కదా అని అంటూ ఉంటుంది. దాంతో ఆనంది మీరు నా కోసం ప్రేమగా తీసుకొచ్చాను అంటున్నారు కదా జ్యోతమ్మ, మీరు నన్ను ఆశీర్వదించి బొట్టు పెట్టండి జ్యోతమ్మ చాలు అని అంటుంది. దాంతో ఇక ఆనంది వాళ్ళిద్దరి కాళ్ళపైన పడడంతో ఆశీర్వదిస్తారు. అలాగే ఇక ఆనందికి అయితే బొట్టు పెట్టి ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇక హ్యాపీగా ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది మనసులో మాత్రం అత్తయ్య గారు ఇప్పుడు ఏమంటారో అని భయపడుతూనే ఉంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కారులో ఇక ఆదిత్య వాళ్ళతో అమ్మగారు ఫోన్ చేశారు ఆదిత్య బాబు అని అంటాడు. అవునా అని ఇక ఫోన్ చూసుకునేసరికి ఎన్నో మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఆనంది అమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసింది, నేను ఫోన్ కారులోనే మర్చిపోయాను, అమ్మతో మనం డిన్నర్కి వెళ్తామని చెప్పాం కదా, ఇప్పుడు అమ్మ మన కోసం వెయిట్ చేస్తూ పాపం చాలా ఫీల్ అయి ఉంటుందని కంగారు పడుతూ ఇంటికైతే వెళ్తారు. ఇక ఆ తర్వాత ఆనంది చాలా భయపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లోకి ఆనంది ఆదిత్య వచ్చిన తర్వాత ఇక సునంద ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే ఇక ఆనంది అది అత్తయ్య గారు మేము మా పుట్టింటికి అని అంటుండడంతో ఏంటి మీ పుట్టింటికి వెళ్ళావా, ఆయన ఈరోజు నాకు పార్టీ ఇమ్మని చెప్పి అడిగారు కదా డిన్నర్కి వెళ్దామన్నావు, అలాగే నేను ఫోన్ చేస్తే తొందరగా రమ్మని ఆఫీస్లో పని ఉందని చెప్పావు, ఈరోజు నా కొడుకు కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అలాగే నా కొడుకుని కూడా నువ్వు చాలా మార్చేసావు, మీరిద్దరూ అక్కడికి వెళ్ళే పని అయితే నాకెందుకు పార్టీ ఇమ్మని చెప్పారు, అయినా నా కొడుకుని నువ్వు ఇంతలా మారుస్తావని అనుకోలేదు,
నీకు వాళ్ళే ముఖ్యం అనుకున్నప్పుడు నువ్వెందుకు మరి నన్ను పార్టీ అడిగావు అని అంటుండడంతో దాంతో ఇక ఆదిత్య ఏంటి మమ్మీ ఇంత చిన్న విషయానికి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో ఇది మీకు చిన్న విషయమేమో, నాకు కాదు, కనీసం నువ్వైనా ఒక మాట చెప్పావా ఆదిత్య, ఈ అమ్మ నీకు కూడా అంత చేదైపోయిందా అని అంటుండడంతో ఏంటమ్మా ఆ మాటలని అంటాడు. దాంతో ఇక నువ్వు కూడా ఇలా మారిపోతావని అనుకోలేదు ఆదిత్య, ఈ ఆనంది నిన్ను కూడా మార్చేసిందిలే, అసలు నిన్ను కాదు ఈ ఆనందిని అని కోపంగా దగ్గరికి వెళ్తుంటే ఆదిత్య ఇక చాలమ్మా, ఇంకొక్క మాట నువ్వు ఆనందినన్నా బాగుండదు, అసలు ఆనంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని ఆనందికి కూడా అక్కడికి వెళ్ళే వరకు తెలీదు, నేనే సర్ప్రైజ్గా తనకు కూడా చెప్పకుండా తీసుకెళ్ళాను, కానీ తను అప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తూ నీ గురించే చెప్తూ ఉంది, అత్తయ్య గారు పార్టీ ఇస్తానన్నారు కదా ఇక్కడికి వస్తే ఏమనుకుంటారోనని, కానీ నువ్వు మాత్రం ఆనందిని తప్పుగా అపార్థం చేసుకున్నావు, ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇలా అనుకుంటావని నేను అనుకోలేదు, ఇంకొక మాట నా భార్యనన్నా నేను తట్టుకోలేను అని చెప్పి అంటాడు. దాంతో సునంద షాక్ అయ్యి ఏంటి ఆదిత్య నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా అని అంటుండడంతో తప్పు చేస్తే ఎవరైనా మాట్లాడాలి కదమ్మా, అయినా ఆనంది తప్పు లేకుండానే నువ్వు అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఆనంది పద వెళ్దామని ఇక ఆనందిని తీసుకొని గదిలోకి వెళ్తాడు. ఇక సునంద నా కొడుకుని ఇంతలా మార్చేస్తుంది ఆనంది, తన సంగతి ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని చెప్పి కోపంగా రగిలిపోతూ ఇప్పుడు ఆ సింహాద్రి చాలా సంతోషంగా ఉన్నాడనమాట, తనని ఎలా బాధ పెట్టాలో నాకు తెలుసులే. ఇక సునంద చాలా కోపంగా అయితే ఆలోచిస్తూ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.